పెళ్లి పుస్తకం. హలో మిస్టర్ నందగోపాల్. సిద్ధు ఇంట్లో లేడని అభికి తెలిస్తే గొడవ చేస్తుంది. అందుకే ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. ఏంటలా చూస్తున్నావు? ఈ బొమ్మలు నీకోసం కాదు, నా సిద్ధు కోసం. వాణ్ణి చూసి చాలా రోజులైంది. నా సిద్ధుని ఒకసారి పిలిస్తే కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా నీకు? నువ్వు సిద్ధుని మీట్ అవ్వడం, మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు సంబంధం ఏంటి? కోర్టు నీ అనుమతి తీసుకోమని తీర్పిచ్చిందే తప్ప అభిప్రాయం కాదు. జస్ట్ 10 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా వద్దు. 10 సెకండ్లు కూడా కలవడానికి వీల్లేదు. చూడు, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను సిద్ధుని చూడ్డానికి వస్తే అడ్డుపడి విసిగిస్తున్నది, ఇష్యూ చేస్తున్నది నువ్వు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సిద్ధుని పిలు. ఈ బొమ్మలిచ్చి వెళ్ళిపోతాను. సిద్ధుకి నువ్వు కొత్త కాదు, నీ బుద్ధి తెలియంది కాదు. బొమ్మలు చూడగానే కరిగిపోయి మమ్మ అంటూ నీ ఒడిలోకొచ్చి వాలిపోడు. మమ్మ అన్న మాట మర్చిపోయి చాలా రోజులైంది. నిన్ను చూస్తే ప్రేమ కాదు కదా, భయం పుడుతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం నందు. వాడు ఎలా ఉండాలో, నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో మొత్తం నేర్పించింది నువ్వు, నీ ఇంట్లో ఉన్న ఆ సాక్షి. ఇద్దరూ కలిసి నా సిద్ధు మైండ్ ని పొల్యూట్ చేసేస్తున్నారు. నాకు పర్మనెంట్ గా దూరం చేస్తున్నారు. పర్మనెంట్ గా వద్దని వెళ్ళిపోయింది నువ్వు. నీకోసం సిద్ధు ఎంత తప్పించినా కనికరించనది, తిరిగి రానిది నువ్వు. వాడి దృష్టిలో నువ్వు లేవు. నిన్ను కల్లో కూడా వాడు తలుచుకోడు. చూడు, అనవసరంగా నువ్వు గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు ఎన్ని మాటలన్నా, ఎంతగా టాపిక్ డైవర్ట్ చేసినా, నేను మాత్రం సిద్ధుని చూడకుండా, మాట్లాడకుండా ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలను. సిద్ధు, సిద్ధు. నా కొడుకుని పిలిస్తే మీ అత్తయ్య బావగారు వచ్చారేంటి? సిద్ధు ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నారు? సిద్ధు ఎక్కడా అంటే సమాధానం చెప్పరేంటి? ఏమైంది మీ అందరికీ? పర్మిషన్ లేదని చెప్పినప్పుడు విని ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. వాట్ ఏ టైమింగ్ లాయర్ గారు. నా కొడుకుని చూడ్డానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడండి. నందగోపాల్ గారు, ఇది జడ్జి గారు సైన్ చేసి ఇచ్చిన నో అబ్జెక్షన్ లెటర్. అభిలాష్ గారికి కొడుకుని చూసే రైట్ ఉంది. ఒకసారి మీరు బాబుని పిలవండి, ఆవిడ మాట్లాడి వెళ్ళిపోతారు. సిద్ధు ఇంట్లో లేడు. లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడు? ట్యూషన్కా, ఆడుకోవడానికా, లేక ఫ్రెండ్ ఇంటికా? సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా కొడుకుని నాతో మాట్లాడకుండా చేయడానికే కొత్త కథ అల్లుతున్నారు. లాయర్ గారు, మీ ముందే ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే సైలెంట్ గా ఉంటారేంటి సార్? నందు గారు, జడ్జి గారు లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మీ అబ్బాయిని అభిలాష్ గారితో మీట్ అవ్వకుండా చేస్తే లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి మీ అబ్బాయిని పిలవండి. మీరేంటండి అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు? నా కొడుకుని నేనే పిలుస్తాను. వాడితో మాట్లాడకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఏ సిద్ధు, నాన్న సిద్ధు. సిద్ధు లేడని చెప్తున్నారు కదా, అర్థం కాదా నీకు? వాడు నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడి కోసమే ఊరంతా వెతికొస్తున్నాను.
ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీదు. ఏంటి తెలీదా? నా సిద్ధుకి ఏమైందో నీకు తెలీదా? ప్రేమగా కొడుకుని చూడ్డానికి వస్తే మీరిచ్చే సమాధానం ఇదా? అయినా అడగాల్సింది మిమ్మల్ని కాదు, సాక్షి ఎక్కడా? అదే నా కొడుకుని నాకు కాకుండా చేస్తుంది. అమ్మ అని పిలిపించుకుంటూ ఈ మమ్మ అని మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. సాక్షి వాళ్ళమ్మగారు ఇద్దరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. అంటే సిద్ధుని వాళ్ళ దగ్గరికి పంపించేశారా? ఈ ఊర్లో ఉంటే ఏదో ఒక విధంగా నాకు దగ్గరవుతాడని వాణ్ణి దాచిపెట్టేశారా? ఆ విషయం నాకు తెలియకూడదని అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా? అంతే కదూ? చాలా ఆపు. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటుంటే ఎందుకలా పిచ్చిదానిలో అరుస్తున్నావు? సిద్ధు ఆచూకీ తెలిసిన తర్వాత వెంటనే కబురు చేస్తాం. ఇప్పుడు వెళ్ళు. ఏంటి కబుర్ చేసేది? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? అభి, మర్యాద లేకుండా మాట్లాడుకు. 4 రోజుల నుండి సిద్ధు కనిపించకుండా పోతే అమ్మగా నాకు చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేని మీకెలా మర్యాదిస్తాను నేను? ఏంటి లక్ష్మి గారు అంత కోపంగా చూస్తున్నారు? ఆ రోజు కోర్టులో అమ్మతనం గురించి, అమ్మ ప్రేమ గురించి చేంతాడంత డైలాగ్స్ చెప్పింది ఈ మహానుభావుడి ప్రేమ కేరింగ్ గురించే కదా. మరిప్పుడేమైంది? చాలా బాగుంది నందగోపాల్. అమ్మ ప్రేమ తెలియకూడదని ఒక ఆడదాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు నీ ప్రేయసి ఇల్లొదిలి వెళ్ళిపోగానే నా కొడుకును కూడా బయటకు పంపించేశావా? నువ్వు ఒక తండ్రివేనా? అభి, ఎందుకు ఆగిపోయావు? కొట్టు. సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని ప్రతి మగాడు చేసే పని ఇదే. సిద్ధు నీ దగ్గరకు రాగానే సంబరాలు చేసుకోవడం కాదు, బాధ్యతగా పెంచడం కూడా తెలియాలి. ఎన్ని రోజులు సిద్ధు మనసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేశావు. వాడికి నిజం తెలిసి నువ్వు వద్దనుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అంటే సిద్ధు ఇప్పుడు నన్ను చూసే కాదు, నిన్ను చూసి కూడా భయపడుతున్నాడు. నీ దగ్గర ఉండడానికి కూడా వాడికి ఇష్టం లేదు. ఇందుకేనా వాడిని నాకు దూరం చేసింది? అభి, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. సిద్ధు లేడని తెలిసి ఇంతగా రెచ్చిపోతున్నావా? వాడు నాతో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రేమ చూపిస్తూ నువ్విక్కడికి వచ్చావా? భయపడుతూ పారిపోయేవాణ్ణి అమ్మగా దగ్గరికి తీసుకున్నావా? ఈరోజు కూడా నీ కళ్ళల్లో, నీ మాటల్లో సిద్ధు మీద ప్రేమ కన్నా నా మీద కోపం, ప్రతీకారమే ఎక్కువగా కనిపిస్తుంది. సిద్ధు కనిపించట్లేదన్న కోపం, బాధలో ఉన్నాను నేను. ఇప్పుడు నన్ను రెచ్చగొడితే నీకు మంచిది కాదు. మర్యాదగా వెళ్ళు. లాయర్ గారు, తీసుకెళ్ళండి. రండమ్మా. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకో. 24 గంటల్లో సిద్ధు నా కళ్ళ ముందుకు రాకపోతే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. నా కొడుకుని బాధ్యత లేకుండా చూసుకున్నా మీ అందరికీ, ముఖ్యంగా తండ్రిగా నీకు శిక్ష పడేటట్టు చేస్తాను. గుర్తుపెట్టుకో.